ఏంటి కళ్ళగంటున్నావా? అవును, ఈ ఊరు రాసాలాంటిది. లేవయ్య హైదరాబాద్ వచ్చేసింది. వచ్చేసా చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. ఈ టైంలో మన శివగాడు జలదరించి ఉంటది. పెట్టావు నీ బాబు మోసుకొస్తారా? తీసుకా. రామేశ్వరంలో శనేశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు. అమ్మాయిలంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే అదేళ్ళాడు బాబుతో చెప్పేదాడు కత్తట్టు పరిగెట్టుకు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు, నంది హిల్స్. సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఇదిగామా ఇక్కడ దగ్గరలో మంచి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు? టీ తాగుదామని. ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా? సర్లే ఏదో టీ. సార్ పాస్కి వెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్, ఇక్కడ ఒకటి పాస్కి వెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు. ఊరికి కొత్త సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త. మీరు స్టూడెంట్ శాఖలో ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మెళ్తున్నావు. నేను ఈ సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా? మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలుసులాబా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటాను. థ్యాంక్ యూ సార్. టీ ఏది? ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. సార్ అది టీ సార్. ఇది టీయా? వేణీళ్ళు అనుకుని చేయగలిగా సార్. చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా? అయ్యో, బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపరే. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడీడు ఏమా ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టోడు నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నా టిని ఏళ్ళు నెలవుగా వెళ్ళి ఎత్తుక్కో. అయ్యి బాబోయ్, పొట్టే ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా పెట్టట్టు పడండి. ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తుంది ఆడు మెంటోడో కాదో. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆడు మీ పెట్టి పట్టుకుపోయాడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? అచ్చ బాబోయ్, ఈడి మెంటల్ ఫెలో ఏంటండి, చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఈడు పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా. ఇంతకీ మీ పెట్టో డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి. ఆ పెట్టిలో మా ఫ్రెండ్ శివగారి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ బుద్ధులు మాట్లాడుకుందాం రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలేకండి. స్పీడ్ బ్రేకర్, గో స్లో. ఇస్త్రీ బట్టలు. సరే, మీ ఇంట్లో అందరూ కూడా పలుకున్నట్టు ఒకే టైప్గా ఉన్నారేంటి? ఏం లేదు, ఒకరోజు మీ తమ్ముడు హిమ్మయత్ నగర్లో కాయిన్ పైకి ఎగరేసి పట్టుకొని అటు ఇటు పరిగెడుతున్నాడు. ఇవాళ ఏంట్రా అంటే లైఫ్ స్టైల్ లేదు. దాని ముందు నిలబడి చేతులు పైకి కిందికి ఆడిస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏదేదో చేస్తున్నాడు. వాడికి మెంటల్గా ఏదైనా ప్రాబ్లమా? ఇంతసేపు లోపలే ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు? వినుంటాడా?
వస్తాడు, అడిగి చూడనా? హే, నా పరువు తీసేలా ఉన్నావు. నవ్వద్. ఛ! ఈసారి కూడా రాంగ్ నెంబర్ వచ్చింది సార్ ఇప్పటిదాకా 168 కాల్స్ చేశారు సార్. అయితే ఏంటి మేమైనా ఫ్రీగా చేసుకుంటున్నావా? నోట్ చేసుకో. నీ దగ్గర 500 రూపీస్ చేంజ్ ఉందా? మొత్తం బిల్లు ఒకేసారి సెటిల్ చేస్తాను. అవసరం అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ తీసుకో. చెప్పోయా. నువ్వు ఊరుకోవయ్యా. సార్ లోకల్ కాలికి 8 నెంబర్లే ఉంటాయి. మీరు మనసు పెట్టి ట్రై చేయండి, తప్పకుండా దొరుకుతుంది. సరే సార్, ఇందులోంచి చేస్తా. అది ఎస్టీడీ, ఇందులోంచి ఇది ఐఎస్డి బాబు. అయితే ఇందులో చేస్తా బాబు ఇప్పటిదాకా తమరు చేసిన అందులోనే. అయితే ఇందులో చేయొచ్చు. సార్ మీ దగ్గర పర్స్ ఉందా? ఉంది. ఏ పొరపాటున అందులో ఏమన్నా నెంబర్ ఉందేమోనని. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడి నుంచి రావట్లేదే. సార్ మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఇదిగో 2 0. హలో 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 శివ ఉన్నాడండి. హలో, అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాకు చేసావేంటయ్యా? సారీ, పెట్టి హలో శివ ఉన్నాడండి. ఓల్డన్ ఏమైనా దొరికిందండి, మీకు చూడక్కర్లేదు. సంతోషం అండి. హలో, ఇప్పుడు నేను శివాని చూడాలనుకోండి, డైరెక్ట్గా వచ్చేచ్చా ఏంటి? బ్యాక్ నుంచి వచ్చినా చూడలేమా ఏంటి? శివ చచ్చిపోయాడు. ఏంటి సార్ మీరు అనేది? ఫంక్షన్ తీసుకురావడానికి వెళ్ళి వస్తా చచ్చిపోయాడా? అతని ఏజ్ ఎంత అండి? 90 ఏళ్ళ. అతని పూర్తి పేరు ఏంటండి? శివసుబ్రహ్మణ్య భాగవతారా? సారీ సార్, రాంగ్ నెంబర్. మళ్ళీ శివగారి నెంబర్ మిస్ అయింది. దీంతో 350 రూపాయలు అయింది. అరవకాయ ఇచ్చేస్తాంలే. ఏమంటే ఇక్కడ మనిషి ఉండాలేడి? ఏమో మాకేం తెలుసు. అంటే నా పర్సు. మనిషే పోయాక ఇంకా పర్సెంట్ అయ్యా, ముందు డబ్బులు కట్టు. పర్సు అయిపోయిన తర్వాత డబ్బులు ఎలా ఉంటాయా? అకౌంట్లో వేసుకో. ఏంటి అకౌంట్లోనా? వాచ్ విప్పరా. దండేంటి నానా? పోయావా? లేదురా, రిటైర్ అయిపోయాను. 2 ఒకటేలే. ఆ వాచ్ ఎలాగి? ఏంట్రా నాన్నగారిని వాచ్ ఇవ్వమంటున్నా? రిటైర్ అయినాడు చేతికి వాచ్ ఎందుకు? ఇంట్లో ఖాళీ కూర్చొని టైం చూసుకోవడానికా, లేకపోతే 100 మీటర్స్ రన్నింగ్ రేసులు పరిగెట్టానుక? నేను యూత్, నలుగురు చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఫోకస్ అవుద్ది. ఖాళీ కూర్చుని ఏం చేస్తావు? అది ఆడితే జన్మనిచ్చిన వాళ్ళు శాపం జన్మలా వెంటాడుతుందంటారు. ఇదేనేమో. కరెక్ట్గా నడుస్తుందా? వదిలి చూడు, నడుతుందో లేదు తెలుస్తుంది. హలో, దిస్ ఇస్ లేడీస్ కంపార్ట్మెంట్ మ్యాన్. సారీ అండి, అందరూ జీన్స్ వేసుకునేసరికి పోల్చుకోలేకపోయాను. ఆర్డర్ల మధ్య దూరడానికి ఇదో వంక. హలో హలో సిస్టర్ ప్లీజ్. మీరు కాదు, మీరు సిస్టర్ కాదు. ఏమండి, మీరేమో అదృష్టం ఉంటే మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయారు. నాకేమో అదృష్టం చాలా తక్కువ. చూడండి, మీరు ఇటువైపు పెడుతున్నాను, నేను అటువైపు పెడుతున్నాను. అదండి మన అదృష్టం. ఒకరోజు నేను మిమ్మల్ని బుక్ స్టాల్లో చూశానండి. ఓపెన్ హెయిర్, చుడిదార్ వేసుకున్నారు. మాట్లాడదాని వచ్చేసరికి కనిపించలేదు, మాయమైపోయానండి. ఏం కావాలి మీకు? తెలియాలండి, ఏదో ఒకటి తెలియాలి. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి. బుర్ర వేడికిపోతుంది, ఫుల్ టెన్షన్. పడుకున్నా, నించున్నా, నడుస్తున్నా, కూర్చున్నా మీరే కనపడుతున్నారు. హలో, నమ్మకండి, నా బాధ మీకే తెలుసు. హలో, ఏదో చెప్పండి మేడం, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. మాకిదే పని. అయ్యో, ఏంటంటే ఇది? మీరు మాట్లాడుకుంటూ వెళ్తే ఏమైపోయి? మీరు ఇలా వెనకాల పడొస్తే తన్నులు తినాల్సి వస్తుంది. తన్నులు తిన్నా పర్లేదండి, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళండి. ఏం కావాలి మీకు? మీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. నాకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడు ఇస్తాను. హలో హలో, కలిసి వెళ్దాం, 1 నిమిషం. హలో హలో, టికెట్ ప్లీజ్. టికెట్. ప్రియా, హలో, నేనేమన్నా వెర్రివాడిని అనుకుంటున్నావా? నాకు జీతం ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నావు? ఏ ట్రైన్ దిగి ఏ టికెట్ ఇస్తున్నావు? వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ ప్రియా, ప్లీజ్. అయ్యి ముందు ఫైన్ కట్టు. సార్ తప్పక అనుకోకండి, తెలిసిన అమ్మాయి ఆపోజిట్ ట్రైన్ లో వెళ్తుంది, అందుకే ఫాస్ట్ గా ఎక్కేసాను. ఇది వచ్చండి సార్. ఓకే సై, ఫైన్ కట్ట ప్లీజ్. నీ బాడీ నీ సంగతి చెప్తావేంటి? నా గురించి తెలుసా నీకు? తెలుసు సార్. ఏం తెలుసు? అక్కడ చూస్తావంటి, ఇక్కడ చూడు. సరే సార్. 1997లో రైల్వే మినిస్టర్ ఆయన వితౌట్ లో వచ్చినప్పుడు అంతటి వాడిని ఆపి ఫైన్ కట్టించిన వాడిని నేను డ్యూటీని గౌరవిస్తాను, కానీ ప్రేమను గౌరవిస్తాను అనుకోకు. చాలా మంచి విషయం. సరే సార్, వెళ్తాను సార్. కట్టి వెళ్ళండి. వెళ్తాను సార్. వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోయి సార్. అంతా మీ వల్లే. పొద్దున్నే ఏంటి ఎవరు మొహం చూసారేటో? ఇట్ ఈస్ మై డ్యూటీ. ఏం డ్యూటీ సార్? మీకేనా డ్యూటీ? నాకు డ్యూటీ లేదా? లవ్ డ్యూటీ అని తెలుసా మీకు? ఓకే సార్. పానకంలో పుడకలాగా వచ్చి. సారీ. అడ్రస్ ఉందా? లేదు. ఫోన్ నెంబర్ ఉందా? లేదు. మరి
వెళ్ళనా? ప్లీజ్ ప్లీజ్ ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ రాగానే ఒకడు పెట్టి కొట్టేసాడు, ఒకడు పర్స్ కొట్టేసాడు, ఇంకోటి వాచ్ కొట్టేసాడు. ఇక్కడ కొట్టేసి వాళ్ళు ఎక్కువ అనుకుంటా. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. ఈ ఆల్టకి మంచినీళ్ళు తాగేద్దాం. చిచ్చి వీళ్ళు మోడల్ మాత్రం మార్చరు. అయ్యి బాబోయ్ ఇదేంటి ఉషా ఫ్యాన్ నుంచి గాలి వస్తున్నట్టు వచ్చేస్తుంది. ఉషా ఫ్యాన్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కలిపి కంబైన్డ్గానే బిజినెస్ స్టార్ట్ చేశారంటావా? దీనికి చూపు బిగిస్తే సైకిల్కి గాలి కట్టుకుని ఈజీగా బతికేయచ్చు.